ఓకే, ఆల్ ఆఫ్ యూ స్టాప్ డూయింగ్. ఒక చిన్న మిస్టేక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒకసారి చెప్తా చూడండి. మనం తీసుకునేది ఇక్కడ ఐఎక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడమ్మా, ఐఎక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు H1 ప్లేస్లో ఒకసారి చూడండి. ఆల్ ఆఫ్ యూ స్టాప్ డూయింగ్. ఐఎక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు H1 ప్లేస్లో మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? x1 - x బార్ తీసుకున్నాం. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే y1 - y బార్ తీసుకోవాలి. y1 - y బార్ తీసుకోవాలి. ప్లీజ్ డూ ఇట్ మాడిఫికేషన్. y1 - y బార్ క్యాలిక్యులేట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అలానే ఇక్కడ x2 - x బార్ ప్లేస్లో మనం ఐఎక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దాని యొక్క ఆపోజిట్. ఓకే, సో y2 - y బార్ చేయాలి. y2 - y బార్. సో ఇక్కడ దాన్ని సింప్లిఫై చేస్తే అంటే ఇక్కడ ఈ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఒక్కసారి అది స్ట్రైక్ ఆఫ్ చేసుకుని ఈ మెథడ్ ఫాలో అవ్వండి. యూ హ్యావ్ టు టేక్ ఐఎక్స్ఎక్స్ ఈక్వల్ టు H1 వచ్చేసరికి ఇక్కడ x చేసేటప్పుడు y1 - y బార్. H1 వచ్చేసరికి y1 - y బార్ ఆపోజిట్ అవుతుంది. H2 వచ్చేసరికి y2 - y బార్. సో ఏమ్మా, ఎనీ డౌట్? No, sir. ఓకే, ప్లీజ్ మాడిఫై దట్ థింగ్. y1 - y బార్. y1 వాల్యూ ఎంత? y1 ఈజ్ 5 సెంటీమీటర్స్, y బార్ ఈజ్ 3.85. సో 5 - 3.85. y2 value is 1 minus y bar value is 3.85. So now tell me the answer for IXX. 5 minus 3.85 whole square into 20 equal to 20.64 అవుతుంది. అలానే ఇక్కడ 1 minus 3.85 whole square 8.1 into 8 అంటే 64.98 అవుతుంది. Then 166.6 plus 20.64 plus 2.66 plus 64.98. So the value is 250. 254.64. Okay. So that is the method. 254.88. 254.88. సో సిమిలర్లీ నువ్వు ఇది ఐఎక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, అదే ఐవై క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ H1 వచ్చేసరికి x1 - x బార్, x1 - x బార్. అదే H2 వచ్చేసరికి x2 - x బార్ అనమాట. సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ అండ్ యూ గెట్ ద ఆన్సర్. సాల్వ్ నౌ. సబ్స్టిట్యూట్ చేయండి.
ఇది కరెక్టేనమ్మా? 20.64 ఇది కరెక్టేనా? ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి ఐఎక్స్ఎక్స్ చేసేటప్పుడు. ఫైవ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ Sir, 20. అది 132.25. ఇది 5 - 3.8 కాదమ్మా, whole square. ఇది ఐఎక్స్ఎక్స్ చేసేటప్పుడు వై మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ ఇంటూ 20. ఇందాక మీకు ఇక్కడ 254 వచ్చింది కదా, ఇది ఎంత అవుతుంది? 5 - 3.85 హోల్ స్క్వేర్ అంటే 1.32 ఇంటూ 20. ఇది 26.4. 26.45. So then this answer will be changes. 166.66 plus 26.45 plus 2.66 plus 64.98. So the answer is here 260.75. Calculation mistake అనేది రాకూడదు. సెంటీమీటర్ పవర్ 4. Now ఐవైవై ఒకసారి నేను చెప్తాను, ఒకసారి మీరు ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. డి ఐవైవై చూడండి అమ్మా. ఫస్ట్ ఐఎక్స్ఎక్స్ ని పక్కన పెట్టండి. ఇది చూడండి, D1 B1³ / 12. అంటే ఫస్ట్ దాంట్లో D1 ఎంత? D1 B1 ఫస్ట్ పార్ట్ లో డెప్త్ అండ్ D1 అంటే వచ్చేసరికి మీకు 10 బేస్ 2. సో 10 ఇంటూ 2³ / 12 ప్లస్ ఏ వన్ ఎంతమ్మా చెప్పండి? ఫస్ట్ పార్ట్ యొక్క ఏరియా 20. 20 ఇంటూ x1 ఎంత? 1 centimeters. 1 మైనస్ ఎక్స్ బార్ ఎంత క్యాలిక్యులేట్ చేసాం? 1.85. 1.85. 1.85 ప్లస్ 85. D2. నాట్ హియర్, ఇట్ ఈస్ D2 B2³ D2 B2³ I2 కాబట్టి D2 B2³. వాట్ ఈస్ ద D2 ఫర్ ద సెకండ్ పార్ట్? 4 into 12. సో D2, 1 minute. సో D2 డెప్త్ 2 సెంటీమీటర్స్. డి ఎంత? 2. డెప్త్ అంటే హైట్ అన్నమాట ఇక్కడ. సో 2 అవుతుంది. ఇది డి, ఇది బి. బేస్ 4, డెప్త్ డి అమ్మ. సో DB³ / 12 కాబట్టి 2 ఇంటూ 4³ / 12 ప్లస్ ఏ2 వాల్యూ ఎంతమ్మా? సెకండ్ పార్ట్ యొక్క ఏరియా 8. 8 ఇంటూ x2 ఎంతమ్మా? x2 4, sir. 4 మైనస్ ఎక్స్ బార్ 4 ఎంత? minus ఎక్స్ బార్ 1.85 3.85. హోల్ స్క్వేర్. సో దీన్ని ఇంకా 1/1 స్టెప్ 3 సింప్లిఫై point. చేయండి. 3.85. ఏదమ్మా? 4 minus ఎక్స్ బార్ 3.85. ఎంత వచ్చింది? ఎక్స్ బార్ ఎంత వచ్చింది? ఎక్స్ బార్ Okay. వై బార్ కాదమ్మా. మనం అదే Sorry, sir. మీకు కన్ఫ్యూజ్ అయ్యింది కూడా అదే. వై క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎక్స్ తీసుకోవాలి, ఓకేనా? x1 మైనస్ ఎక్స్ బార్. అదే ఐఎక్స్ఎక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు y1 మైనస్ వై బార్లు తీసుకోవాలి. ఓకే, రైట్. సో Okay. సింప్లిఫై దిస్ వన్. 8 into 10/12. ఫస్ట్ పార్ట్, ఈ పార్ట్ ఎంత వచ్చింది? 6.66 వచ్చింది. ఎక్కడన్నా రాంగ్ వస్తే మీరు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి క్రాస్ వెరిఫై చేయండి. క్యాలిక్యులేటర్లో టైపింగ్ ఎర్రర్ వచ్చినప్పుడు. ఇంటూ 20. నాకు ఇది 1 మైనస్ 1.85 హోల్ స్క్వేర్ ఇంటూ 20. దట్ ఈస్ 14.45.
ప్లస్ 4 క్యూబ్ అంటే 64 into 2/12 అంటే 10.66 ప్లస్ 4 - 1.85 హోల్ స్క్వేర్ ఇంటూ 8 36.98. 128.75, sir. 128. ప్లీజ్ క్రాస్ వెరిఫై అమ్మా. ఇదిగో నేను ఇవి రాశాను కదా, ఇవి కరెక్టో కాదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది 14, 114 కాదు, ఇది 14.45. మై ఆన్సర్ ఈస్ 68.75 68.75, మీటర్ sir. పవర్ సెంటీమీటర్ పవర్ 4. సో ఇది ఎంత ప్రొసీజర్ అనేది మనం చేయాలి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుంటే మీకు ఇది వచ్చిందమ్మా 68.75. ఇద్దరికి కూడా, మృదుని అండ్ వైష్ణవి. వచ్చింది, సార్. ఓకే. వచ్చింది. వైష్ణవి, మృదుని Yes, sir. వచ్చిందమ్మా. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఇప్పుడు రెడ్ మార్క్ లో నేను ఒకసారి చెప్తాను చూడండి. మనం ఇందాక చేసినటువంటి మిస్టేక్ ఇక్కడ. ఇక్కడ వరకు సెంట్రాయిడ్ అనేది మీరు క్లియర్ గా క్యాలిక్యులేట్ చేశారు, ఎక్స్ బార్ అండ్ వై బార్. అది వచ్చిన తర్వాత ఐఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేశారు? 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు కాబట్టి IX1 ప్లస్ IX2 అనేది రాసుకున్నారు. IX1 అంటే I1 ప్లస్ A1 H1 స్క్వేర్. అలానే IX2 అంటే I2 ప్లస్ A2 H2 స్క్వేర్ రాస్తారు. ఓకే. నెక్స్ట్ I1 అంటే ఎక్స్ యాక్సిస్ కాబట్టి నాకు చేసాం B1 D1 క్యూబ్/12. A1 అంటే ఏరియా 1. H1 అంటే IX క్యాలిక్యులేట్ చేసేటప్పుడు Y1 మైనస్ Y బార్ చేయాలి. H2 అంటే Y2 మైనస్ Y బార్ చేయాలి. ఇప్పుడు ఐఎక్స్ ఎక్స్ యాక్స్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇది. ఓకే. ఇంకా రిమైనింగ్ అంతా కూడా ప్రొసీజర్ సేమ్. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఐవై క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు IY1 ప్లస్ IY2. H1 అంటే ఇక్కడ I1 అంటే ఏమవుతుంది? DB³/12. D1 B1 క్యూబ్/12. ఓకే. ఇంటూ H1 అంటే X1 మైనస్ ఎక్స్ బార్. ఇది కన్ఫ్యూజ్ అవుతుంది, X1 మైనస్ ఎక్స్ బార్. ఇక్కడ H2 అంటే X2 మైనస్ ఎక్స్ బార్ చేయాలి. రిమైనింగ్ అంతా కూడా సింప్లిఫికేషన్. ఓకే. నా అర్థమైందా? ఏమైనా రిపీట్ చేయాలా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళామా? Yes, sir. ఓకే. సో సేమ్ ప్రాబ్లం, కన్ఫ్యూజన్ లేకుండా ఇంకొక వాల్యూస్ చేంజ్ చేస్తాను. ప్లీజ్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. సేమ్ ఎల్ సెక్షన్. ఇది 3 సెంటీమీటర్స్ ఇచ్చాను, ఇది 10 సెంటీమీటర్స్ ఇచ్చాను, ఇది కూడా 3 సెంటీమీటర్స్, ఇది 15 సెంటీమీటర్స్. Find the moment of inertia about the x-axis and moment of inertia about the y-axis. స్ప్లిట్టింగ్ ఎలా స్ప్లిట్ చేస్తారు అంటే ఇందాక తీసుకున్న విధంగానే స్ప్లిట్ చేయండి. ఇలా స్ప్లిట్ చేసుకోండి. దీన్ని ఫస్ట్ పార్ట్ అనుకోండి, ఇది సెకండ్ పార్ట్ అనుకోండి. నౌ వీ కెన్ క్రాస్ వెరిఫై యువర్ ఆన్సర్. ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మనం సెషన్ని క్లోజ్ చేద్దాం.
సో x బార్ క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ a1 x1 ప్లస్ a2 x2 బై a1 ప్లస్ a2. ఫస్ట్ పార్ట్ ఎలా ఉంటుంది? ఇది దీని యొక్క బేస్ b1 ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, డెప్త్ d1 ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. ఏరియా a1 ఎంత? b1 ఇంటూ d1. సో 3 ఇంటూ 15. హౌ మచ్ ఇట్ ఈస్? 45 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది? ఇది సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ యొక్క డెప్త్ 3 సెంటీమీటర్స్, బేస్ 10లో 3 పోతుంది కాబట్టి మనకి 7 సెంటీమీటర్స్ ఉంటుంది. 7 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇది డెప్త్ d2 అండ్ బేస్ b2. నౌ ఏరియాస్. ఏరియా సెకండ్ ఏరియా a2 ఈక్వల్ టు b2 ఇంటూ d2. సో దట్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్ స్క్వేర్. వాట్ అబౌట్ x1 ఏమవుతుంది? x1 ఈక్వల్ టు, టెల్ మీ ఎనీవన్. 3/2. 3/2, sir. x1 3/2. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మ. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. x1 ఈక్వల్ టు b1/2 అంటే 3/2 అంటే 1.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ వాట్ అబౌట్ x2 అమ్మా? 7/2 plus 3, sir. వెరీ గుడ్. 7/2 ప్లస్ 3. 7/2 ఎంత? 3.5 ప్లస్ 3 అంటే 6.5. 6.5. వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైంది, ట్రాక్ లోకి వచ్చారు. టెల్ మీ y1 చెప్పండి అమ్మా. 15/2, sir. 15/2. వెరీ గుడ్. 7.5. 15/2 అంటే 7.5 సెంటీమీటర్స్. వాట్ అబౌట్ y2 చెప్పండి అమ్మా. y2 3/2, 1.5. 3/2. వెరీ 1.5. 1.5. So substitute these values, you get x bar. 270, sir. X bar. వైష్ణవి సేమ్ ఎంత వచ్చిందమ్మా? మృదిని ఎంత వచ్చింది నీకు? 270 వచ్చింది, sir. 270. వైష్ణవి క్రాస్ వెరిఫై దట్. Y bar 5.59 వచ్చింది. ఫార్ములా ఏమవుతుంది? a1y1 ప్లస్ a2y2 బై a1 ప్లస్ a2. వైష్ణవి ఎక్స్ బార్ నీకు 270 వచ్చిందా రాలేదా? సార్ చేస్తున్నాను, సార్. చేయండి. ఓకే. a1 45 ఇంటూ x1 1.5 ప్లస్ a2 21 ఇంటూ x2 6.5 by 45 plus 21, 46 plus 20, 66. క్రాస్ వెరిఫై చేయమ్మా. ఇది 270. a1 వాల్యూ 45, x1 వాల్యూ 1.5 ప్లస్ a2 వాల్యూ 21, x2 వాల్యూ 6.5 by a1 plus a2 అంటే 45 plus 21. సార్ 3.09 వచ్చింది. ఎంతమ్మా? 3.09, సార్. 3.09. అది కరెక్ట్ ఆన్సర్. మృదుని ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోమ్మా నీ ఆన్సర్ని. ఎక్కడ మిస్టేక్ చేసావో. Yes, sir. The answer is 3.09 centimeters. The right.
సార్ వచ్చింది. వచ్చిందమ్మా మృదుని? ఓకే. నౌ టెల్ మీ వై బార్ క్యాలిక్యులేట్ చేయండి. మనకి లేట్ అయినా ప్రాబ్లం లేదు, రాంగ్ మాత్రం చేయొద్దు. A1 45, Y1 7.5 centimeters, A2 21, Y2 1.5 by A1 plus A2 అంటే 45 plus 21. 45 into 7.5 plus 21 into 1.5 by 45. 5.59. 5.59. Very good, very good. 5.59 centimeters. రైట్. సో ఇక్కడికి సెంట్రాయిడ్ అనేది క్యాలిక్యులేట్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయాలి. సో టూ పార్ట్స్ కాబట్టి అమ్మా, ఐఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే IX1 ప్లస్ IX2 చేసుకోవాలి. IX1 అంటే I1 ప్లస్ A1 ఇంటూ H1 స్క్వేర్ ప్లస్ I2 ప్లస్ A2 ఇంటూ H2 స్క్వేర్. నా I1 అంటే ఏంటిది? ఎక్స్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు I ఏమవుతుంది? BD క్యూబ్ బై 12 కదా, B1 D1 క్యూబ్ బై 12. అవునా కదా? రెస్పాండ్. ఎస్ సార్. A1 ఇంటూ H1 ఏమవుతుందో చెప్పండి. ఎక్స్ చేసేటప్పుడు ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. Y1 మైనస్ ఏమవుతుంది? హెచ్ వన్ ఎక్స్ Y1 చేసేటప్పుడు మైనస్ Y బార్ Y1 మైనస్ Y బార్, Y1 మైనస్ Y బార్ హోల్స్ ప్లస్ I2కి వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు కాబట్టి BD క్యూబ్ బై 12, B2 D2 క్యూబ్ బై 12 ప్లస్ A2 ఇంటూ H2 ఏమవుతుందమ్మా? Y2 మైనస్ Y2 Y2 మైనస్ మైనస్ Y బార్ హోల్ Y స్క్వేర్. బార్ హోల్ స్క్వేర్. నా సింపుల్ గా ఈ వాల్యూస్ అన్నిటిని కూడా సబ్స్టిట్యూట్ చేయండి. B1 D1 జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయండి. A1 Y1 Y బార్లు చాలా జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయండి.
ఏమ్మా చేశారా? ఎంత వచ్చింది? ఐఎక్స్ Sir, ఎంత? 1,374.40 1000. మృదుని నీకు? వైష్ణవి? సార్ చేస్తున్నాను సార్. B1 is 3 centimeters, D1 is 15 centimeters. Okay. 3 into 15 cube by 12 plus A1 is 45. Y1 minus Y bar. Y1 value is 7.5. Y bar is 5.59. So 7.5 minus 5.59 whole square. Next, coming to B2 and D2. B2 value is 7 and D2 is 3. Plus 7 into 3 cube by 12 plus 21 into Y2 value. Y2 is 1.5. 1.5 minus 5.59 whole square. Okay, your answer may be correct. 543.75 plus ఎంత 15 cube కాబట్టి 15 cube into 3 by 12. 843.75. 7.5 minus 5.59 whole square into 445. It is 164.16 plus 3 cube. 27 into 7 by 12. 15.75 plus 21 into this value 1.5 minus 5.59 whole square into 21. It is 351.29. So how much you get, guys? 64.16. 1,374.95, sir. Very good. Yes, sir. 174.95. ఇద్దరికి అదే వచ్చిందమ్మా. Yes, sir. Okay, centimeter power 4. Next, coming to IYY. IYY. IYY equal to I, two parts ఉన్నాయి కాబట్టి IY1 plus IY2. So I1 plus A2 H1 square plus I2 plus A2 H2 square అవుతుంది. సో I1 అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? ఫార్ములా ఏమవుతుంది? Y యాక్సిస్ కాబట్టి IY ఫార్ములా ఏమవుతుంది? DB cube by 12. D1 B1 D1, 12 plus A2. A2 కాదు, here it is A1 into H1 ఏమవుతుంది? Y1 minus Y bar whole square, sir. నువ్వు చేస్తుంది IYY కదా. X1, sir. X1 minus X bar whole square. Yes, sir. X1 minus X bar whole square. ఓకే, I2 ఫార్ములా ఏమవుతుందో చెప్పండి ఇక్కడ. D2B సెకండ్ D2 లెఫ్ట్ cube యాంగిల్ by 12. కాబట్టి D2 B2 క్యూబ్ బై 12 ప్లస్ A2 ఇంటూ H2 ఎంత అవుతుంది? H2 minus X bar whole square. వెరీ గుడ్. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, వి విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, సో ఆ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి ఆన్సర్ గ్రూప్లో పెట్టండి అమ్మా. వి విల్ క్రాస్ వెరిఫై ద ఆన్సర్. రైట్, ఫార్ములా నోట్ చేసుకున్నారు కదా, దాని యొక్క సబ్స్టిట్యూషన్. ఓకే, ఏదైనా డౌట్ ఉందా వైష్ణవి అండ్ మృదుని? No, sir. ఓకే, సో లెఫ్ట్ అవ్వండి, దాని యొక్క ఆన్సర్ని గ్రూప్లో పెట్టండి.